అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు 3వ వీడియోలో దశరథుని యజ్ఞ దీక్ష, యజ్ఞ వైభవము, యజ్ఞ పురుషుని అనుగ్రహం గురించి తెలుసుకుందాము. అందులో మొదటిది దశరథుని యజ్ఞ దీక్ష గురించి తెలుసుకుందాము. దశరథ మహారాజు వశిష్ఠునకు నమస్కరించి సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయించమని ఋష్యశృంగ మహర్షిని ప్రార్థించి ఎట్టి విఘ్నములు లోపములు జరగకుండా చూడు భారము నీదేనని వేడుకొనగా అట్లయని వశిష్ఠుడు అంగీకరించారు. మరియు యజ్ఞ విధానము బాగా తెలిసిన వృద్ధ బ్రాహ్మణులు, శిల్పులు, వడ్రంగులు, నటులు, శాస్త్రవేత్తలు మొదలగు వారిని రాజశాసనం అనుసరించి యజ్ఞకర్మయందు సహకరించవలసినదిగా వశిష్ఠుడు ఆజ్ఞాపించెను. వచ్చిన వారికి భోజనములు మొదలైన వాటికి విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి. రాజులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, ధార్మికులైన వారిని ఆహ్వానించమని వశిష్ఠుడు సుమంత్రునకు చెప్పెను. సుమంత్రుడు అందరూ సగౌరవంగా ఆహ్వానించారు. రాజులందరూ రత్నములు మొదలైన వాటిని కానుకలుగా తెచ్చి సమర్పించారు. తర్వాత యజ్ఞశాల దాని పరిసర ప్రాంతములను చక్కగా తయారు చేసి దశరథుని ఆ ప్రదేశమంతయు చూడవలసినదిగా వశిష్ఠుడు చెప్పారు. వశిష్ఠుడు ఋష్యశృంగుడు చెప్పుట వలన రాజు శుభనక్షత్రముతో కూడిన రోజున ఆ ప్రదేశము చూచుటకు బయలుదేరారు. తరువాత ఋష్యశృంగుని ముందుంచుకొని వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులందరూ యజ్ఞమును ప్రారంభించారు. శ్రీమంతుడైన మహారాజు భార్యలతో సహా యజ్ఞదీక్ష వహించెను. సంవత్సర కాలం పూర్తి అయిన పిమ్మట గుర్రములు దేశములను తిరిగి వచ్చెను. సరయూ నది తీరమున యజ్ఞము ప్రారంభించబడినది. బ్రాహ్మణులు ఋష్యశృంగుని ముందుంచుకొని యజ్ఞము ప్రారంభించారు. ఆ యజ్ఞమునకు ఇంద్రాది దేవతలను ఆహ్వానించారు. ఋష్యశృంగుడు మొదలగున వారు మంత్రములతో మధుర గానములతో దేవతలను ఆహ్వానించారు. హోమం చేయవారు దేవతలను ఆవాహనం చేసి వారికి నైవేద్యము తగిన రీతిగా సమర్పించారు. ఇప్పుడు యజ్ఞ వైభవం గురించి తెలుసుకుందాము. ఆ యాగదినములలో ఆకలితో బాధపడేవాడు గాని అలసిపోయిన వాడు గాని లేడు. 6 రుచులతో భోజనము, నూతన వస్త్రములు మొదలైన వానితో స్త్రీలను, పురుషులను సత్కరించి సంతోషింపచేశారు. 21 యజ్ఞస్తంభాలను వస్త్రంతో అలంకరించారు. అప్పుడు రాజు యజ్ఞదక్షిణగా హోతకు తూర్పు దిక్కును, అధ్వర్యునకు పడమర దిక్కును, బ్రహ్మకు దక్షిణ దిక్కును, ఉద్గాతకు ఉత్తర దిక్కును ఇచ్చారు. ఇట్లు యజ్ఞం నిర్వర్తించి దశరథుడు సంతోషించెను. బాగా సత్కరింపబడి సంతోషించుచున్న బ్రాహ్మణుల ఆశీర్వాదములు పొందిన పిమ్మట వంశవృద్ధికరమగు కర్మ నిర్వర్తింపవలసినదిగా రాజు ఋష్యశృంగుని కోరగా మహర్షియగు ఋష్యశృంగుడు, రాజా, మీ వంశమును అభివృద్ధి చెందు 4 పుత్రులు నీకు జన్మించరని చెప్పాను. ఆ మధురమైన వాక్కును విని రాజు ఆ మునికి నమస్కరించి మిక్కిలి ఆనందపడిన ఋష్యశృంగుడు కొంచెం ఆలోచించి, రాజా, పుత్రులు కలుగుట కొరకు అథర్వశిర ప్రోక్త మంత్రాలతో యాగం చేసేదనని పలికి అగ్నిహోమం చేసెను. ఆ యజ్ఞంలో భాగముగా స్వీకరించుటకు దేవతలు, గంధర్వులు, సిద్ధులు వచ్చారు. బ్రహ్మాది దేవతలందరూ రావణ సంహారం నర్దింపగా విష్ణువు యుద్ధంలో రావణుని చంపి మీకు క్షేమం కలుగచేసేదనని వారికి అభయమిచ్చెను. మరియు దశరథుని పుత్రునిగా జన్మింపగోరిన వాడే అంతరార్థం చెందెను. ఈ విధంగా శ్రీరాముల గురించి యజ్ఞ వైభవం అయితే మొదలుపెట్టారు. తర్వాత వీడియోలో యజ్ఞ పురుషుని అనుగ్రహము, రాముడు మొదలైన వారి జననములు, రాజకుమారి బాల్యం గురించి తెలుసుకుందాము. జై శ్రీరామ్ అండి.